జగన్కు విసిరిన రాయి బొండాకు తగులుతోందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన సతీష్ అనేటువంటి యువకుడు రాయి విసిరారు. ఆ రాయికి సంబంధించి 13వ తారీఖు సాయంత్రం 8:04 జరిగింది. ఈరోజు 18వ తారీఖు ఈవినింగు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి పోలీసులు ఈ వ్యక్తి ముఖ్యమంత్రి గారిని హత్య చేయటం కోసమే పథకం ప్రకారంగానే రాయి విసిరాడు అనే విధంగా ఆ పాయింట్స్ వచ్చే విధంగా వాళ్ళు ఇచ్చారు. దాంట్లో ఏటు దుర్గారావు అనేటువంటి వ్యక్తి యొక్క ప్రోత్సాహంతో ఈ రాయి దాడికి పాల్పడ్డాడు అనే విధంగా కూడా వారు దాంట్లో మెన్షన్ చేశారు. అయితే ఈ సతీష్కి 14 రోజుల రిమాండ్ని విధించారు. 13వ తారీఖు రాయి దాడి జరిగింది. 13వ తారీఖు రాయి దాడి చేసిన సతీష్ మైనర్. 14వ తారీఖు ఆధార్ కార్డు ప్రకారంగా అతను మేజరు. అంటే 13 రాయి దాడి జరిగింది, 14వ తారీఖు అతనికి పుట్టినరోజు 17 నుండి 18 సంవత్సరాలు వచ్చినాయి. అందుకని మేజర్ అయ్యాడు. ఇప్పుడు ఈ మేజర్గా పరిగణలోకి తీసుకొని 14 రోజుల రిమాండ్కి పంపించారు. అయితే ఒక పథకం ప్రకారంగా హత్య చేసే విధానానికి ఆలోచనగానే దాడి చేసేటువంటి పథకం ప్రకారంగానే పోలీసులు దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఆశ్చర్యకరమైనటువంటి అంశాన్ని మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఒక రాయి ముఖ్యమంత్రి గారి మీద ఈ రాయి దాడి చేయటం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశమే. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఈ రాయి బొస్సు పైన ఉన్నటువంటి వ్యక్తి పైన ఒక మారణాయుధంగా ఉపయోగించి దాడి చేసేటువంటి ప్రక్రియని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. బొస్సు పైన ఉన్నటువంటి వ్యక్తి బొస్సు కింద నుంచి పైకి రాయి వేయటానికి కుదరలేదు. ఎక్కడో దూరం నుంచి రాయి వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దూరం నుంచి రాయి వేసేటప్పుడు ఈ సైజు రాయి కనుక తీసుకొని వెయ్యాలి అని అంటే ఆ రాయిని తీసుకొని అంత దూరం విసరలేరు. అది సాధ్యం కానటువంటి పని. అంతే కదా, ఇంత రాయి తీసుకొని విసిరేద్దామంటే వేయలేం కదా. సినిమాలో చూపించినట్టుగా ఏదైనా ఊరగా తంతే రాయి ఎగిరిపోవటం ఉన్నది కదా. ఇంత రాయి వేయటం కుదరదు, ఇంత రాయి వేయటం కుదరదు, ఇంత రాయి వేయటం కుదరదు. ఏదైనా వేస్తే ఈ సైజు రాయి తీసుకొని వెయ్యాలి. అదే ఆ ఫుట్పాత్ మీద వేసేటువంటి ఆ చిన్న రాయి, టైల్ రాయి. ఆ టైల్ రాయి సైజు ఈ సైజు ఉంటుంది, ఈ సైజు ఉంటుంది. ఈ సైజు రాయి తీసుకొని సిరితే దూరం వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంది. పెరిగే కొద్ది సైజు పెరిగే కొద్ది దూరం వెళ్ళదు, దానికి ఉన్న వేగం తగ్గిపోతుంది, అది ముందే పడిపోతుంది. ఎక్కడో దూరాన ఉన్నటువంటి వ్యక్తి, ఏది ఆ స్కూల్ ప్రాంగణం దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి రాయి విసిరితే వచ్చి ముఖ్యమంత్రి గారికి మంత్రి గారి ఇద్దరిని కూడా ప్రాణం తీసేందుకు కుట్ర ప్రకారంగా పథకం ప్రకారంగా సతీష్ ఈ రాయి దాడి చేశాడు అని చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అని పోలీసులు చెప్పినటువంటి కథ ఏదైతే ఉందో కథ అని నేను మరలా ఎందుకు భావిస్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇది కథ అని చెప్పటానికి నాకు కొన్ని అనుమానాలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియా పైన ఉన్నది. ముఖ్యమంత్రి గారి మీద దాడి ఎవరి వైఫల్యం జరిగిందండి? భద్రతా వైఫల్యం, పోలీసుల వైఫల్యం వల్ల జరిగింది, ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల జరిగింది, అక్కడ ఉన్నటువంటి సీఎం సెక్యూరిటీ వైఫల్యం వల్ల జరిగింది. దాడి జరగటానికి గల కారణం ఏంటండి? వైసీపీ నేతలు మీరు అక్కడికి వస్తే క్వార్టర్ బాటిల్ 200 రూపాయలు 300 రూపాయల డబ్బులు ఇస్తామని పిలుచుకొచ్చి ఆ పిలుచుకొచ్చినటువంటి వారు అక్కడ వారికి ఇవ్వకపోవటంతో రాయి విసిరారు అనేది జరుగుతున్న ఒక ప్రచారం. ఎందుకు రమ్మని పిలుచుకొచ్చారు? ఏదో ఇస్తామని చెప్పి. ఇవ్వకపోవటంతో ఆవేశంగా వాళ్ళు రాయి దాడి చేశారు అనుకుందాం. సరే, పిలిచింది ఎవరు? వాళ్ళంతటి వాళ్ళు రాలే, పిలిచారని చెప్తున్నారు. అది కూడా ఇన్వెస్టిగేషన్లో మరి ఆ పిలిచిన వ్యక్తులు ఎవరు, ఎంత ఇస్తామన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటిది మెన్షన్ చేయలేదు. ఎందుకు? వైసీపీ వాళ్ళు పిలిస్తేనే వచ్చారు కాబట్టి వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల దాడి జరిగిందనేటువంటి సమాచారాన్ని దాంట్లో మెన్షన్ చేయలేదు. ఓకే, మరి ఆ బస్తీ వాసులు అందరూ మాకు డబ్బులు ఇస్తాము, 200 ఇస్తాము, 300 ఇస్తాము రమ్మని చెప్పని పిలుచుకు వెళ్ళారు అని చెప్పని కూడా ఆ బస్తీ వాసులు చెప్తున్నారు, వడ్డర బస్తీ వాసులు. మరి అది ఆ డేటాని అక్కడ క్లియర్గా పొందుపరచలేదు. వచ్చిన తర్వాత రాయి దాడి జరిగిందనేటువంటి దాన్ని మాత్రం చెప్తున్నారు. అది కూడా హత్య ప్రకారం. ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు వేసినటువంటి రాయి సతీష్కి
అంటే గులకరాయి అని అంటున్నారు, నేను గులకరాయి అని నేను అనను. రాయి ఏదైనా చిన్న సైజు రాయి. ఆ రాయి విసిరినటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి గారికి మధ్య ఏమైనా ఆర్థిక వివాదాలు ఉన్నాయా, రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులు ఉన్నాయా, లేక ఏమైనా ఇతర విభేదాలు ఏమైనా ఉన్నాయా? లేదు, ఆ దుర్గారావు ప్రోద్బలంతో అంటున్నారు. దుర్గారావుకి ముఖ్యమంత్రి గారికి ఏమైనా అటువంటి వివాదాలు ఏమైనా ఉన్నాయా? రైట్. రెండోది, రాయి విసిరి చంపాలి అనేటువంటి ప్రయత్నాన్ని అసలు చేయటం సాధ్యమైద్దా? నెంబర్ 2. నెంబర్ 3, అసలు ఆశ్చర్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తికి నేర చరిత్ర ఏమైనా ఉన్నదా? ఎవరు ఈ అబ్బాయికి? లేదు, షార్ప్ షూటర్గా ఇతను ఎక్కడన్నా ఇంతకుముందు గతంలో ఎవరినన్నా షార్ప్ షూటర్గా రాయితో కొట్టి చంపినటువంటి కేసులు కానీ, రాయితో కొట్టి చంపొచ్చు అనేటువంటిది ఇతను ఎక్కడన్నా గతంలో ప్రాక్టీస్ చేసి ఉన్నాడా, లేదా చంపి ఉన్నాడా ఈ యువకుడు అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయాల్సి ఉంది. పోలీసులు ఒక నిందితుడిని తీసుకొని ఆ విధంగా పరిగెడుతున్నారు అని అంటేనే పోలీసుల వైఫల్యం ఏంటో అనేటువంటిది అర్థమవుతుంది. పోలీసులు ఎవరైతే ఆ నిందితుడిని తీసుకొని పరిగెడుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తేనే అక్కడ ఎంతటి వైఫల్యంగా ఉన్నారు, ఎంతటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి దానికి అనుమానాలకు కారణమవుతుంది. పోలీసుల వైఫల్యం వల్లనే దాడి జరిగింది. మరి 5 రోజుల పాటు ఈ కేసుని ట్రేస్ చేయలేకపోయారు. ఎవరి వైఫల్యం వలనైతే దాడి జరిగిందో అదే వైఫల్యం 5 రోజుల పాటు విచారణ కోసం 5 రోజులు సమయం తీసుకున్నారు. నెంబర్ 3, చివరికి ఈ రాయితో హత్య చేయాలనేటువంటి ప్రయత్నానికి ఆ యువకుడు పూనుకున్నారని చెప్పని దాంట్లో మెన్షన్ చేశారు. ఇది నెంబర్ 1. ఇక్కడ ఇంకొక సీక్వెన్స్ చూస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దాడి జరిగిన వెంటనే చాలామంది దీన్ని షార్ప్ షూటర్స్ వచ్చారని, ఇతర దేశాల నుంచి ఎక్విప్మెంట్ తెప్పించి కాల్చే ప్రయత్నం చేశారని, ఎయిర్ గన్ అని, ఇట్లాంటివి చాలా వచ్చినాయి. కానీ ప్రజల్లో నుంచి ఇది సరైనటువంటిది కాదు, ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడి విషయంలో చాలామంది చాలా ప్రశ్నలు వేశారు. అది సింపతి క్రియేట్ అయిద్దని అనుకున్నటువంటిది సింపతి క్రియేట్ కాల, రివర్స్ అయింది. కోడికత్తి లాంటిది అన్నటువంటి భావన వ్యక్తమైంది. అంటే రివర్స్ అయింది. కేసు ముఖ్యమంత్రి గారికి సింపతి రాకపోగా వ్యతిరేకమైంది. పోలీసుల వైఫల్యము వ్యతిరేకత ఇచ్చింది. అంటే ఇప్పుడు పోలీసులు నష్టపోయారు, దీంట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోయారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి చేసింది ఏందయ్యా అంటే, వాళ్ళిద్దరు స్కిన్ సేవ్ చేసుకోవటం కోసం, వాళ్ళిద్దరూ వాళ్ళ మీద పడినటువంటి అపవాదని, వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని, వాళ్ళకి జరిగినటువంటి కష్టాన్ని, లేక దీన్ని డ్రైవ్ చేసుకోవటం కోసం 5 రోజుల పాటు దీన్ని ఒక ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ కింద తీసుకొని, దీని చివరికి ఎవరైతే ఈ కేసులో ఫెయిల్యూర్స్ వలన జరిగినటువంటిది ఏదైతే ఉందో వాళ్ళే ఈ కేసులో దీన్ని తీసుకొని ఆ యువకుడి మీద, ఆ ఇంకొక వ్యక్తి దుర్గారావు అనేటువంటి వ్యక్తి మీద కేసులు రిజిస్టర్ చేయటం కోసం అదే కేసు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏందయ్యా అంటే, పోలీసులు ప్రభుత్వం ఇద్దరూ కూడా ఈ కేసు విషయంలో, రాయితో విసిరినటువంటి కేసు విషయంలో, ముఖ్యమంత్రి గారి గాయమైనటువంటి కేసు విషయంలో ఫెయిల్ అయ్యారు. వాళ్ళకి అది రివర్స్ అయింది. దానిని సేవ్ చేసుకోవటం కోసం ఇప్పుడు ఈ రకమైనటువంటి దిశగా వాస్తవాలకు దూరంగా, అవాస్తవాలకు దగ్గరగా ప్రచారాన్ని, సమాచారాన్ని ప్రజలకి ఏదైతే తెలియజేయాలో అది తెలియజేయకుండా ఈ విధంగా ఆ కేసుని ముందుకు తీసుకెళ్లారు అనేటువంటిది ఇప్పుడు ప్రజల వైపు నుంచి, మేధావుల వైపు నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. మరి ఈ ప్రశ్నలకు సమాధానము 5 రోజులుగా దీని మీద క్లారిటీ ఇవ్వలేదు అని అంటేనే డీజీపీ స్థాయి వ్యక్తి ఇది ఒక ప్రశ్న ఉత్పన్నం. అదే గనక ఇది కాకుండా గనక ఆకతాయి పిల్లవాడు 350 రూపాయలు ఇస్తాను అని చెప్పి తీసుకొచ్చి ఆ కుర్రవాడికి ఇవ్వకపోవటంతో ఆ కింద ఉన్నటువంటి రాయి తీసుకొని ఆ ఫుట్పాత్ మీద రాయి ఇసిరేడు అని అంటే, ఇది ఏదైతే అది పోలీసులకి అనర్థమే, ముఖ్యమంత్రి గారికి అనర్థమే. అందుకని ఈ అనర్థాలు జరగకుండా ఉండటం కోసం
దీనిని ఎవరైతే వైఫల్యంతో దాడి జరిగిందో వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళే ఈ కేసును ఒక కేసుగా రిజిస్టర్ చేసి వాళ్ళే విచారణ జరిపి వాళ్ళే దీని మీద ఈ రకంగా చేశారనేటువంటి ఒక అపప్రద అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. నిజంగా మన సినిమాల్లో చూపించినట్లుగా మరి ఏదన్నా రాయి మనం ఇంత లావు రాయి తీసుకొని కొడతారు తల మీద ఎక్కడన్నా, అంటే హత్యకి జరిగే ప్రయత్నం. అంతేగాని ఇంత లావు రాయి తీసుకొని కొట్టి ఇది హత్య కోసం జరిగిందనేటువంటిది ఇది చెప్పటం అనేటువంటిది అది ముందు పోలీసులకి వాళ్ళకే అది నష్టదాయకమైనటువంటి అంశం. విజయవాడలో గాంధీ అని ఒక కార్పొరేటర్ ఉండేవాడు. ఇటీవల కాలంలో మనం చూసాం. ఆ గాంధీ కంటి మీద పొడిచారు. పొడిస్తే కన్ను పోయింది, అసలు పూర్తిగా కన్ను లేదు, కన్ను తీసేశారు. ఆ వ్యక్తి ఆ గాంధీకి ఆ కేసులో కూడా 307 పెట్టలేదు. ఆ రోజు కూడా స్టోన్ తీసుకొని కొడితే నేను జరిగిందన్నారు చెన్నుపాటి గాంధీ. మరి ఈరోజు ఇప్పుడు ఈ స్టోన్ విషయంలో మాత్రం అంటే ఈ రాయి మీకు వస్తేనేమన్నా ఇది మర్డర్ కోసం అయిద్దా, నాకు వస్తేనేమన్నా యాదృచ్ఛికంగా ఇసిరేసినట్లయిద్దా? కేసుకి రాయి మారింది. అలాగా దీన్ని మార్చారేమో అని అనిపిస్తుంది. సరే, మొత్తానికైతే ఇప్పుడు అతని పేరు వస్తున్నది ఎవరు, బోండా ఉమాకి, బోండా ఉమామేశ్వరరావు. ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆ దుర్గారావు అనేటువంటి వ్యక్తి బోండా ఉమామేశ్వరరావుకి ఇటీవల జనసేన నుంచి టీడీపీలోకి మార్చి కండవా కప్పించుకొని వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాడట. అందుకని బోండా ఉమామేశ్వరరావు పేరుని దీంట్లో పెట్టాలనేటువంటి ప్రయత్నం కోసం చేశారని, ఇప్పుడు బోండా ఉమామేశ్వరరావు పేరు పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరుని, పవన్ కళ్యాణ్ గారి పేరుని, లోకేష్ పేరుని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి 307 పెట్టి ఈ రాయి కేసులో చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, లోకేష్ పైన, బోండా ఉమామేశ్వరరావు పైన 307 కేసు పెట్టి ఈ రాయి విషయంలో వాళ్ళను కూడా ఈ కేసులో నిందితులుగా చేయటం కోసం ఒక ప్రయత్నానికైతే పూనుకుంటారేమో దీని ప్రకారంగా. కానీ అలాంటి విచిత్రమైనటువంటి పనులు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలో సాధ్యమవుతుందన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి కాబట్టి ఆ కామెంట్ చేస్తున్నాం. సరే, ఇక బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. బాబాయిని గొడ్డలతో లేపేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. డ్రామా ఆడాడా లేదా? ఆ నేరం మా మీద పెట్టాడా లేదా? కోడికత్తి డ్రామా ఆడాడా లేదా? నిన్నే గులకరాయి డ్రామా. ఆయన మీటింగ్ పెట్టాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేసాడు, గులకరాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు, హత్యా ప్రయత్నం. అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు? నీ మీద మాకు కోపం కూడా ఉంది. మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు, బిర్యానీ పెడతాన్నావు, 500 రూపాయలు డబ్బులు ఇస్తాన్నావు, డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం వచ్చేసానని గులకరాయి వేసానని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు. తలకి అతను కొట్టుకున్నాడో ఎవరు ఇసిరారో అతనే, అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు. ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడానికి మాకేం పని లేదా? మాకు వేరే పనులు లేవా మాకు? అయినా మీలాగా క్రిమినల్ సమయం అందరి మీద దాడి చేసే నీకు అసలు నీ మీద ఎవరికైనా దాడి చేయడానికి ధైర్యం ఉంటుందా? నువ్వు బతకనిస్తావా? నువ్వు సొంత బాబాయిన గొడ్డలతో అడ్డంగా నరికి చంపేశావు. నువ్వు ఆ నరికి చంపించిన వ్యక్తులు నువ్వు వెనకేసుకొస్తావు. బోండామ ఏమన్నాడు? మా వాళ్లే కొట్టారు గులకరాయితో. ఎందుకు కొట్టారంటే అన్నా క్యాంటీన్ తీస్తారని కోపంతో కొట్టారు, లేదంటే 200కో 300కో మాట్లాడి తీసుకెళ్లారు, ఆ ఇవ్వలేదని కోపంతో కొట్టారని చెప్పి 2 రకాలైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో చంద్రబాబు నాయుడు ఏమో ముఖ్యమంత్రి గారి మీద మా మీద బ్లేమ్ చేస్తారు. అంతకుముందు బోండామ కూడా చేశాడు, అతను క్లియర్గా చెప్పాడు మేము చేసాము, మా వాళ్ళు చేశారు. సో ఇంకా చేసినా కూడా ఈ చంద్రబాబు ఇట్లాంటి నాటకాలతో అతను ఆల్రెడీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, 45 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు, కానీ లేక బుద్ధులు పోనించుకోడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి పనులు ప్రజల్ని నచ్చగొట్టే మాటలు చేయటం చంద్రబాబుకి అలవాటు. అతను అధికారంలో ఉంటే ఒక రకం, అధికారం లేకపోతే ప్రజల్ని రెచ్చగొట్టి మరి ఏదైతే ఆ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం చంద్రబాబు నాయుడుకి అలవాటే. ఆయన అందరికీ తెలుసు, దాంట్లో ప్రశ్న లేదు. దాంట్లో కంపల్సరీ అది బోండామ కన్సర్న్లో జరిగిందనుకున్నా ఎటువంటి సందేహం లేదు. అది సార్, మరో దీని మీద అసలు ఇప్పటివరకు మరి ఇది ఎందుకని ఈ పేరు తీసుకొచ్చారు అనేది ఒక ఇప్పటివరకు లేని పేరు. అది ఎందుకనో డిఫరెన్స్ ఉంటుంది. మరి అది చూడాలి ఆ ఇష్యూలో.
మధు ఉన్నట్టు. మధు ఉన్నారండి. మధు, సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. మొత్తానికి రాయి ఇన్ని రకాల మారణాయుధాలుగా మారిద్దని నేనైతే అనుకోలేదు. జనరల్గా అంటే ఒక కామన్ మ్యాన్ ఎవరినైనా కానీ దగ్గరగా ఇంతలావు రాయి తీసుకొని కొట్టవచ్చు, కొంచెం దూరంగా అయితే ఇంతలావు రాయి తీసుకొని ఇసిరేయచ్చాము ఇట్లా పట్టుకొని. కానీ అంత దూరం నుంచి ఇంతలావు మారణాయుధాన్ని, ఇంతలావు రాయిని ఎలా ఉపయోగిస్తారు? అరచేయి పైన ఉన్నటువంటి రాయి అని అంటున్నారు. అంటే అంత డిస్టెన్స్ నుంచి అంత దూరం రాయి ఇసిరాలంటే అదేదో సినిమాల్లో అయితే సాధ్యమైద్ది, కానీ విడిగా సాధ్యం కాదు. సరే, చిన్న రాయి అయితే సాధ్యమైద్ది. అంటే ముఖ్యమంత్రి గారు ఉన్న డిస్టెన్స్కి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్కి, ఎక్కడ ఆ స్కూల్ దగ్గర ఉన్న కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి ఇసిరాడు అంటున్నారు. కాబట్టి ఏంటి దీంట్లో నీకున్న అనుమానాలు ఏంటి? సార్, జగన్ మీద ఎప్పుడైతే అటాక్ జరిగిందో, జరిగిన తర్వాత మొత్తం కెనడా, అమెరికా, ఇంకొక దేశం, ఇంకా అన్ని దేశాలు తిరిగి చివరికి 19 సంవత్సరాల ఒక యువకుడి దగ్గర స్టాప్ అయింది సార్. చంద్రబాబు నాయుడు అన్నారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అన్నారు, ఇంకొక మొత్తం సార్. అతనిది 13వ తారీఖు ఈ సంఘటన జరిగింది. ఆ రోజు మైనర్. 14వ తారీఖు అతను పుట్టినరోజట. ఆ రోజు మేజర్ అయ్యాడు. అదే సార్, అది వస్తున్నా. ఎందుకంటే 19 సంవత్సరాలని ఈరోజు అదే పనికి అందులో పెట్టారు సార్. సో అందుకోసం అనేసి మేజరా మైనరా అనేది కొంత డౌట్ ఉంది సార్ అక్కడ. ఎందుకంటే అటాక్ జరగడం తర్వాత వెంటనే బర్త్డే, ఇవన్నీ కూడా కొంత డౌట్ ఉంది. సో ఆధార్ కార్డు ఉంటాయి, అవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ 19 సంవత్సరాల యువకుడి దగ్గర వచ్చి ఆగింది. అయితే ఒకటే సార్, ఇప్పటి వరకు కూడా పోలీసుల దగ్గర రికార్డ్స్ ఉంటాయి. దాన్ని పోలీస్ రికార్డ్స్ అని కొన్ని ఉంటాయి సార్. వాళ్ళ దగ్గర మొత్తం భారతదేశం కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, వాళ్ళ దగ్గర ఇటువంటి రాయి ఏదైతే ఉందో, ఇటువంటి రాయితో అటాక్ చేసి, రాళ్లతో కాదు సార్, ఇటువంటి రాయితో మాత్రమే, అంటే ఈ రాయి అనే కాదు, ఒక రాయితో, కేవలం ఒకే ఒక్క రాయితో అటాక్ చేసి చంపిన కేసులు ఎన్ని నమోదయ్యాయి అనే దాని మీద డెఫినెట్గా వాళ్ళు రికార్డ్ పెద్దగా ఉన్నట్టుంది మధు. నాది చిన్నదే ఉంది రాయి స్టోన్ సార్. అంటే ఇది అంటే విసరడానికి ఓకే, ఇంతకుముందు దీని బరువు అనేది కొంత ఉన్నప్పటికీ విసరడానికి కొంత దూరం వరకు, కొన్ని మీటర్ల వరకు వేయచ్చు దీన్ని. కానీ ఈ రాయి వల్ల ఇప్పటి వరకు జరిగినటువంటి హత్యలు ఎన్ని, డెఫినెట్గా రికార్డ్స్ ఉంటాయి సార్. అదేలే, ఆ రికార్డ్స్ అనేది తీస్తే రిజల్ట్ ఫైనల్గా వచ్చేది జీరోనే. అంటే రాళ్లతో కొట్టి చంపారు అనేది మాత్రం వస్తుంది. కానీ ఒకే ఒక రాయి ఇసరడం వల్ల చనిపోయినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే జీరో అని వస్తుంది. అటువంటిది ఇప్పుడు ఈరోజు చూసుకుంటే సతీష్ పైన చంపే ప్రయత్నం అనేటటువంటి కుట్ర దాన్ని దాగి ఉంది అంటూ కూడా కేసు నమోదు చేశారు. మొత్తానికైతే రిమాండ్కి అయితే తరలించారు. ఇదంతా కూడా ఒకవైపు నడుస్తూ ఉండగానే సార్, ఇక్కడ ఒకటి వివేకానంద రెడ్డి హత్య జరిగింది కదా సార్. కదిరికి వెళ్ళి ఎందుకని దస్తగిరి గొడ్డలు తీసుకొని వచ్చాడు? ఒక రాయి తీసుకొని వచ్చింటే సరిపోయేది కదా. ఇంతమంది, ఇంత పంచాయతీ, ఇన్ని గొడవలు లేకుండా ఉండేవి. కేవలం ఒకే ఒక్క రాయి వల్ల మనిషి చనిపోతారు, చంపేయచ్చు, ఒక మనిషిని చంపేయచ్చు ఒక రాయి అయితే జరగచ్చు. ముందు పెద్ద రాయి అయితే జరగచ్చు. పెద్ద రాయి విసరడానికి వాడు చూసాం కదా ఎవరైతే, కరెక్టే సార్. అతన్ని ఈరోజు ఏదైతే కోర్టు ఉందో కోర్టులో రన్ చేసేటప్పుడు మనం చూసాం అక్కడ అతని సైజ్ ఎంత, అతనికి ఉన్నటువంటి బలం ఎంత, అతను అంత రాయి విసరగలిగేటటువంటి శక్తి అయితే అతనిలో లేదు సార్. చాలా స్లిమ్గా ఉన్నాడు అతను, అంత స్లిమ్గా ఉన్నాడు. అంత రాయి విసిరేంత బలం కూడా అంత కెపాసిటీ కానీ అతనిలో కనిపించలేదు. మా ముఖానికైతే ఒక మాస్క్ కట్టారు, కర్చీఫ్ కట్టారు, తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ ఒకటే సార్ హత్యాయత్నం ఏదైతే పెట్టారో ఆ తర్వాత దుర్గారావు అనేటటువంటి పేరు, ఇతని ప్రోద్బలంతోనే అతను రాయి విసిరాడు అని చెప్తున్నారు. అది కరెక్టే సార్. ఓకే, నిజంగానే అది కూడా ఫ్యాక్ట్ అనుకుంటే మరి దుర్గారావు అండ్ మోరోవర్ సతీష్ వీళ్ళిద్దరూ, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు అక్కడికి. అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో, అంటే సతీష్ కుటుంబానికి సంబంధించినటువంటి మహిళలు కూడా వాళ్ళు వచ్చారు. మరి ఎవరి ప్రోద్బలంతో వచ్చారు? రాయి దొరికిందా మధు? పోలీసులకు ఆ రాయి దొరికిందా? రాయి దొరకలేదని అంటున్నారు. గొడ్డలి దొరికిందా సార్? రాయి దొరికితే గొడ్డలు దొరికినట్టు, గొడ్డలు దొరికితే రాయి దొరికినట్టుగానే ఇక్కడ ఒకటే సార్, ఆ రాయికి సంబంధించి కాదు మధు. అంటే ఎందుకు పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టేటప్పుడు ఎందుకు రన్నింగ్ డేస్లో పీటీ ఉషా పరిగెత్తినట్టు పరిగెడుతున్నారు? ఎందుకు? మామూలుగా వాళ్ళు అక్కడ పోలీస్ వెహికల్ తీసుకెళ్ళొచ్చు, వాళ్ళు అక్కడ పెట్టుకొని సెక్యూరిటీ పెట్టుకొని పైకి తీసుకెళ్ళొచ్చు. ఎందుకు రేసింగ్ జరుగుతుంది? అఫీషియల్గానే అతను తీసుకొని రావడము, ఇంత పెద్ద ఇన్సిడెంట్లో కారకుడు ఇతనే అని ఇంకా ఓపెన్గానే చూపించాలి. కానీ అలా చూపించకుండా పడేవాళ్ళు పాపం
అంటే చూపించకుండా ఏదో ఒక నక్కి పోతారు కదా సార్, అంటే ఆ దొంగను ఒక నక్కి తీసుకెళ్తారు కదా, ఆ విధంగా తీసుకెళ్ళు. పొరపాటున అతను కానీ సతీష్ ఎవడైతే ఉన్నాడో మాట్లాడి ఉంటే నాకు ఏ మాత్రం సంబంధం లేదు, నన్ను ఇలా ఇరికించేశారు అని ఒకవేళ చెబితే ఇంకా వ్యవహారం అంతా కూడా వేరేలా ఉండే సార్. అది ఒకవేళ చెబుతాడేమో అనేసి అతన్ని బుజ్జగించో భయపెట్టో బ్రతిమిలాడో నానా బంగారం అనుకుంటూ మొత్తానికి అయితే పరుగన్న అయితే పైకి తీసుకెళ్లిపోయారు. అట్లా జరిగిందంటావు అయితే. ఛాన్స్ ఉంటుంది. ఇదొక పాయింట్, నువ్వు చెప్పిన దాంట్లో అదొక పాయింట్. మీడియా మళ్ళీ అడిగితే చెప్తారేమో అనేటువంటిది అదొకటి. నేను ఇప్పుడు కోడికత్తి సీన్ కనుక నాకేం సంబంధం లేదు, నన్ను ఇరికిచ్చారు, నన్ను కావాలని ఇచ్చేసారని ఇంతకుముందు మీడియాతో మాట్లాడారు బయటకు వెళ్తూనే. అలాగే ఇప్పుడు ఈ అబ్బాయి కూడా నాకు సంబంధం లేదు, నన్ను ఇరికిస్తున్నారని అన్నాడు అనుకో, అది ఇక నా సంచలనం కదా. అందుకని అలా కాకుండా రన్నింగ్ రేస్ పెట్టారు పోలీసులు, రన్నింగ్ రేస్ పెట్టి. ఆగండి సార్, కోడికత్తి సీను ఎవరైతే ఉన్నారో అతని పాత వీడియోలు గమనిస్తే చూడు, ఇతను కోడికత్తి సీను అరెస్ట్ అయిన తర్వాత నడవలేని పరిస్థితిలో కూడా బయటకు వచ్చాడు. నీకు అలా కావాలా, లేకపోతే మేము చెప్పింది విను, ఏం కావాలో తిను, మేము చెప్పింది విను, ఏం కావాలో తిను, బట్ ఫైనల్గా ఇది చెయ్యాలి అని చెప్తే, వామ్మో నాకెందుకు ఆ దెబ్బలు ఎందుకు, ఆ నడవలేని సిచ్యువేషన్ నాకెందుకు, మీరేందో చెప్పండి అదే చెప్తాను, దానికి సై ఓకే మీరు చెప్పిన దానికి సై అంటాను అన్నట్టుగానే అది కూడా ఉండొచ్చు. సో అతను మీడియా ముందుకు వస్తే నాకేం సంబంధం లేదురా కుర్రముర్ర అంటాడు, లేదా మీరు చెప్పిందే చెప్తానని అంటాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు బయటకు వస్తాయంటే సార్, అతను వన్స్ బెయిల్ మీద బయటకు వచ్చి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తారు కదా, అప్పుడు అసలు మొత్తం వ్యవహారం అంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పటి వరకు కూడా రాయితో అటాక్ చేసి, రాళ్లతో కాదు సార్, రాయితో అటాక్ చేసి నమోదైనటువంటి కేసులు ఏదైనా ఉన్నాయంటే జీరో సార్. అందులో ఎటువంటి డౌట్ లేదు. నేను కూడా దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా తీశాను. ఒకే ఒక్క రాయితో కొట్టడం వల్ల చనిపోయినటువంటి పర్సన్ ఎవరు కూడా లేరు. జస్ట్ ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం ఈ రాయితో అటాక్ చేయడం వల్ల హత్యాయత్నం, చంపేందుకు కుట్ర చేశారని అయితే కేసు నమోదైంది సార్. రైట్, ఓకే. సరే, దీంట్లో అయితే మరి నిజంగా పోలీసులు చెప్పినట్లుగానే జరిగిందా, లేక దీంట్లో ఈ రాయి నిజంగా ఆ కుర్రవాడు అందుకు ఇసిరాడా, లేక 300 రూపాయలు ఇవ్వకపోవడంతో, క్వార్టర్ ఇచ్చి ఇవ్వకపోవడంతో చేశాడా అనేది మరింత ఇన్వెస్టిగేషన్లో తేలాలి. కానీ ఇన్వెస్టిగేషన్ వేరే రకంగా జరుగుంటే మరింత క్లారిటీ ఉండేది. ఏదైతే పోలీసుల వైఫల్యం వల్ల దాడి జరిగిందో వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేయటం, ఎవరైతే సింపతి గెయిన్ చేయాలనుకున్నారో వాళ్ళకి సింపతి రాలేదని చెప్పిన మళ్ళీ వాళ్ళు డైరెక్షన్లో ఇదంతా జరిగిందన్నటువంటి అభియోగాల విషయంలో ఆ విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ వివేకాపై మాట్లాడు సజ్జల గారు బయట ప్లే పద్ధతి కానీ, ఆ ఫోర్స్ ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చింది అనేది కానీ, అది ఇద్దరికి తగిలి కూడా అంతే ఫోర్స్ఫుల్గా తగలడం అంటే ఇట్ ఈజ్ నాట్ ఎవరో ఆకతాయి చేసిందో, ఊరికి గాల్లోకి విసిరిందో ఇచ్చేసిందో కాదనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. గురి పెట్టి కొట్టారు, అదృష్టవశాత్తు తప్పింది, మా అదృష్టవశాత్తు అది తప్పింది. మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీ ప్లాన్డ్, ప్రీమెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అది ప్రీ ప్లాన్డా ప్రీమెడిటేటెడ్ అనే ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగిన మోటివ్ ఎవరుకుంటుంది అనుకున్నప్పుడు పలానా వాళ్ళు ఉండొచ్చు అని భావించినాము. వాళ్ళు కాక ఇంకోరెవరో ఉండొచ్చా, అంతకంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా పైన ఎవరైనా ఉన్నారా, నాడు చంద్రబాబు నాయుడు కంటే కింద వాళ్ళు అనుకున్నారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాల్సినవి. మేము జరిగింది దాడి, అది హత్యాయత్నం. దానికి సంబంధించి ఎవరు బాధ్యులో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎవడెవడో బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని మీరు ఇరికించాలని చూస్తున్నారంటే అది సాధ్యమైంది. ఎవడైనా తప్పు చేసినాడు నన్ను ఇరికించాలని చూస్తున్నారంటే ఎంత దాంట్లో రేషనల్ ఉంటుందో, హేతు పద్ధతి. రైట్, ఆకతాయి కాదు అనేటువంటి చెప్పే ప్రయత్నం కోసం ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు. ఎందుకనంటే ఇది ఆకతాయి చేసిన పని అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అందుకని అది ఆకతాయి కాదు, ఇది ప్రొఫెషనల్ కిల్లర్ చేయటానికి చేశాడనేటువంటిది. అతడు సినిమాలో మనం చెప్పినట్టుగా మహేష్ బాబు కాల్చడానికి బదులు సోను సూద్ కాల్చడానికి ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడ అలాంటిది ఏమైనా జరిగిందా అనేటువంటిది ఒకసారి చూస్తే అర్థమైపోయింది. ఆ స్టోను అంత దూరం నుంచి ఇస్రాలి అంటే చిన్న స్టోన్ అయితే సాధ్యమైంది. అది అతను దీని వెనక పెద్ద కుట్ర చేయడానికి అతనేమి గతంలో ప్రొఫెషనల్ కిల్లర్ కాదు, ప్రొఫెషనల్ స్టోన్ ఫైటర్ కాదు, అంటే స్టోన్స్ వేసి కొట్టేటువంటి ఇది లేదు అతనికి. మరి అలాంటిది ఏమీ లేనప్పుడు అది ఎలా సాధ్యమైంది అన్నటువంటి ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత వారి మీదే ఉండింది. ఇప్పుడు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారి కంటే పైన ఉన్నోళ్ళు ఎవరైనా చేశారు, చంద్రబాబు నాయుడు గారి కంటే పైన ఉన్నోళ్ళు ఎవరంటే ఎన్డీఏలో పైన మోడీ గారు చేయించారనే డౌట్ ఉందా, లేకపోతే ఇంకెవరైనా చేయించారనేటువంటి డౌట్ ఉందా అనేటువంటిది కూడా వాళ్ళు ఇంకొంచెం స్పష్టత ఇస్తే పోయింది. ఇప్పుడు వారి నోటి వెంటే
చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి పదం వాడారంటే సజ్జల గారు ఎంతసేపటికి ఆయన చుట్టూ ఈ కేసుని తిప్పాలి అనేటువంటిది పరిస్థితి తప్పితే మరొకటి కాదనేటువంటిది అర్థమవుతుంది. ఓకే రైట్.